జిరాఫీ అనుకున్నారు. కానీ జిరాఫీ తోకతో దీని తోకను కంపేర్ చేస్తే అసలు పొంతనే లేదు. మరి ఈ ఇమేజ్ ఏమై ఉంటుంది అని రీసెర్చ్ చేస్తే డైనోసార్ సొరపోడ్ లాగా ఎగ్జాక్ట్గా కనిపించి నిర్ధారించారు. అంతేకాదు 800 సంవత్సరాల క్రితం కట్టిన కంబోడియా టెంపుల్లో వాల్ మీద శిలా చెక్కడాలు చూస్తే డైనోసార్ స్టిగాసరస్ లాగా కనిపించింది. అలాగే నర్మర్ పెల్లెట్ ఈజిప్ట్లో కనుగొన్నారు. అందులో కూడా డైనోసార్ సొరపోడ్ కనిపించింది. ఇది క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల క్రితందే. మరి వీళ్ళందరికీ ఎలా తెలుసు డైనోసార్లు ఉన్నాయని? వాళ్ళందరూ డైనోసార్స్ ని చూశారు కాబట్టే డైనోసార్ వంటి ఆకారం శిలారూపంలో చెక్కారు. మనుషులు డైనోసార్ జాతితో కలిసి జీవించారు అనడానికి బైబిల్లో నిరూపించబడింది. యోబు 40:15 నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచియున్నావు కదా, ఎదువలే అది గడ్డి మేయును. యోబు గ్రంథము 40:17 దేవదారు చెట్టు కొమ్మ వంగునట్లు అది తన తోకను వంచును. దేవదారు వృక్షమంత ఎత్తైన లావైన తోక ఏ జంతువుకుంది? ఇప్పట్లో ఏనుగు, ఖడ్గమృగం కాదు. కానీ అది గమనిస్తుంటే మనకి డైనోసరే గుర్తొస్తుంది.